కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. బ్రో ఇప్పుడు మీది మిక్సప్ అది ఓటీటీ చూసా, లైక్ అది చాలా బోల్డ్గా ఉంది. కరెక్ట్ అంటే వైఫ్ ఒప్పుకున్నారా, యాక్సెప్ట్ చేశారా? మై సుప్రియా నెవర్ క్వశ్చన్స్ మీ వాట్ ఐ వర్క్ ఆన్, వాట్ ఈజ్ ఇట్ దట్, ఇది ఓన్లీ అంటే బాగాలేదు, బాగుంది, కథ లేదు కదా దాంట్లో ఎందుకు మరి చేస్తున్నావు అంటే, లేదు కథలో ఇది లేదు కానీ నా పాత్రకి సంథింగ్ దట్ విల్ హెల్ప్ మీ పుష్ మై సెల్ఫ్, అంటే యాజ్ అన్ యాక్టర్ నేను ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం ఛాన్స్ ఉంది, ఓకే డూ దట్. ఇది ట్రైలర్ చూసి బాగాలేదు, బాగుంది, ఇంతే తప్ప అసలు ముద్దు సీన్ ఉన్న రిస్ట్రిక్షన్ అలా ఏముండదు, ఏముండదు. బాగా ముద్దు పెట్టకపోతే బాధపడుతుంది, అంటే ఏంటది, అది ఏం యాక్టింగ్ అది అసలు, రియల్ అసలు యూ గైస్ థింకింగ్ అంటది అంతే. అవునా? అంతే, అసలు ఆలోచిస్తున్నారా అసలు, డస్ ఎనీవన్ అంటే ఈవెన్ నాట్ జస్ట్ ముద్దు బట్ ఎనీథింగ్ సీన్లో చేసినప్పుడు అసలు ఏంది, ఎందుకు అలా చేస్తున్నారు మీరు అందరూ అంటది అంతే తప్ప. మేబీ మీరు అప్పుడు పెళ్లి చేసుకున్నారు కాబట్టి మేబీ ఇలా ఉన్నారేమో అమ్మాయిలు, ఇప్పుడైతే మొత్తం విడిపడే. ఐ థింక్ మచ్ మోర్ ఓపెన్ కదా. లేదు బ్రో, అలా 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 ఉన్నారు అనుకోవట్లేదు, నేను అనుకోవట్లేదు. లైక్ అలాంటి అంటే ఐ థింక్ పెళ్లి చేసుకోవడానికి ఇండస్ట్రీ వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు కదా బ్రో ప్రెసెంట్. నో ఐడియా వేరే వాళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటాను, బట్ నేనైతే మై వైఫ్ ఈజ్ రియలీ గుడ్ దట్ వే, అండర్స్టాండింగ్. అండ్ అండర్స్టాండింగ్ ఏముంది, పని అంతే, డూయింగ్ మై వర్క్. సో బ్రో ఇప్పుడు సినిమా ఆఫర్స్ కోసం ఆఫీసులకి కానీ డైరెక్టర్స్కి కానీ ఎప్పుడు వాళ్ళకి వెళ్ళి అడగడం అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా బ్రో? నేను చేయను. చేయకపోతే అవ్వదు, రాదు బ్రో, ఆఫర్లు రావంటారు బ్రో. రాకపోవచ్చు ఏమో తెలీదు, అంటే నేను వెళ్ళడం అంటే వెళ్ళకపోవడం వేరే రీజన్ ఏం లేదు. నా వర్క్లో పడి నేను ఐ డోంట్, నాకు నా 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 ఏంటిది సెలెక్షన్ ఆఫ్ వర్క్ అది కాదు. సో నాకేమనిపిస్తుంది అంటే, ఒక డైరెక్టర్ అక్కడ కూర్చున్నారు, ఆయన ఏదో రాసుకోవాలనుకుంటున్నాడు, ఆయన థాట్ ప్రాసెస్ డిస్టర్బ్ చేయడానికి అస్సలు ఇష్టం ఉండదు నాకు, అస్సలు ఇష్టం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ దే సే నో, ఐ ఫీల్ దే ఆర్ మచ్ గ్రేటర్ డైరెక్టర్స్. అంటే నో అంటే ఏంటి, నో చెప్పడం రావాలి డైరెక్టర్. సో నో చెప్పగలుగుతున్నారు అంటే, నేను ఎవరితో అయినా మాకు పరిచయం ఉన్న గ్రేట్ డైరెక్టర్స్ ఎవరున్నా, ఎనీ డైరెక్టర్ దట్ ఐ మీట్, ఐ కీప్ టు దెమ్, పరిచయాలతో సినిమాలు చేయకండి. మీ పరిచయం అయింది, మీకు ఏదో పరిచయం ఉన్నాడు, లేదా పరిచయం ఆడు ప్రొడ్యూసరు, వీడి కోసం సినిమా చేద్దాం అన్న సినిమా ఏది ఆడదు. పరిచయాలతో సినిమాలు ఏర్పరుస్తుంది చూడండి, అదేమో ఆడదు. మీరు చూడండి, ఆల్ గ్రేటెస్ట్ ఫిల్మ్స్ దేవ్ హ్యాపెండ్ బికాస్ ద డైరెక్టర్ థాట్ దట్ ఈ సినిమా అవ్వాలి, ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఈ పాత్రలకి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, అందుకనే. దాంట్లో ఆఫ్ కోర్స్ ఈ ఆప్షన్ కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది అది. బట్ సో నేను డైరెక్టర్ని వెళ్ళి కలవడం మూలాన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ ప్రాసెస్ నాకు నచ్చదు కదా. సో ఐ డోంట్ మీట్ దెమ్ ఫర్ దట్ రీజన్, సింపుల్ రీజన్. నేను డైరెక్టర్ అయినా నాకు ఎవరిని వచ్చి మామూలు కలిసారు ఓకే, బట్ అంటే అడగడం తప్ప తీసుకోవడం అంటే అడిగిన తప్పేం కాదు, అడిగా ఎప్పుడు తప్పు కాదు, ఇచ్చినోడిది ప్రాబ్లీ తప్పొద్దాం. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదనే సామెత నాకైతే పెట్టారు, నాకు అడగకుండానే పెట్టారు. అడగకుండానే గోదావరి వచ్చింది, అడగకుండానే ఆవకాయ బిర్యానీ ఇచ్చారు, అడగకుండానే ఇది. అంటే వెన్ ఒక రూమ్లో ఒక ఫ్యూ గుడ్ మెన్ అంటారు కదా, ఫ్యూ గుడ్ మెన్ వర్ సిట్టింగ్ టుగెదర్, వాళ్ళందరూ మంచి వ్యక్తులు కలిశారు, ప్యాషన్, ఆ ప్యాషన్తో అరే నువ్వు చేస్తావా, నువ్వు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఇంతే, సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. నువ్వు చేయడం వల్ల నా సినిమా హర్ట్ అవుతుందిరా, సో నువ్వు వద్దు, వండర్ఫుల్, ఇది సింపుల్. అండ్ నేను ఫ్రెండ్షిప్ మీద బిలీవ్ చేయను. సో ఇప్పుడు నేను ఎవరన్నా, ఇప్పుడు నేను తీసుకున్న పేర్లు ఎవరన్నా, వాళ్ళని నేను ఇప్పుడు మామూలు ఏమంటారు, చాలా మంది ఇండస్ట్రీలో చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి, చాలా మంది అండి, రోజు మాట్లాడతావు, అయితే ఏంటి, నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ ఫ్రెండ్షిప్ ఓన్లీ. సో ఫ్రెండ్షిప్ మూలాన పులిహార్లు ఉండే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ అవుతాయి. బేసికలీ ఫ్రెండ్షిప్ అనేది ఉండదు. వీఆర్ గుడ్ పీపుల్, మీనింగ్ గుడ్ వర్క్. వర్క్ కోసం ఇంట్రడ్యూస్ అయ్యాం, వర్క్ బాగా చేద్దాం, వర్క్ చేయలేకపోతున్నావా, విల్ కమ్ అవే అండ్ సరే అగైన్. మనం అనుకుంటాం కానీ వాళ్ళు అనుకోరు కదా, వాడు అడగట్లేదు,
యాటిట్యూడ్ అలా ఉండనే ఉండదు. ఎవరున్నారు అట్లా? ఎవరు ఉండరు అట్లా. ఉంటారు కొంతమంది, వాళ్ళని ఆనందం పట్టించుకోవాలి. జనాల మాటలు పట్టించుకోరా బ్రో మీరు? వాళ్ళ మీద పట్టించుకో, వాళ్ళతో ఆ సినిమా ఎందుకు ఇస్తున్నావు అసలు? వాళ్ళ అలా అలా స్ట్రంక్ అండ్ థాట్ ఉన్న వాళ్ళు ఎవరు అసలు వేస్ట్ ఆఫ్ మీటింగ్ దెమ్ అండ్ వర్కింగ్ దెమ్ విత్ దెమ్ ఆల్సో. అసలు అట్లా ఉండనే ఉండదు. ఇఫ్ దేసి వెనక్కబడి కమల్ రా అంటారు అంతే. అసలు నేను చెప్తున్నా, దేర్ ఇస్ నో అదర్ సెకండ్ థాట్. ఏ డైరెక్టర్, ఇంకా డైరెక్టర్కి ఇది ఉంటుంది, నేను పిలిస్తే వచ్చేసరి అది ఎవరైనా సరే. సో దిరుండ నాకు పరిచయం ఉంది కదా వస్తాడు, పరిచయం ఉంటేనే వస్తాడు, ఏమి ఉండదు అసలు. నార్మల్గా ఆర్కిటెక్చర్ అనేది దాని మీద కాలేజెస్, దానికి స్పెషల్ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. బట్ నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలో ఆర్కిటెక్చర్ అనగానే మీ నేమ్ బాగా వినిపిస్తూ ఉంటుంది. ఆర్కిటెక్చర్ స్టూడెంట్ అనగానే, లైక్ యూట్యూబ్ ఛానళ్ళు కానీ అవన్నీ. ఎందుకు బ్రో అది అంత వెలుగులోకి రాదు? లేకపోతే దాన్ని ఎవరు కాంటాక్ట్ అవ్వాలని కానీ, లేకపోతే ఆర్కిటెక్చర్ మనం వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మన వర్క్ మొత్తం ఆర్కిటెక్చర్తో చేయించుకోవాలని కానీ అలాంటి ఐడియా ఎందుకు రాదు? అంటే వాళ్ళకి ఎందుకు ఎక్కువ లేకపోవడం, చదువు లేకపోవడం, చదువుకున్నప్పుడు సరైన చదువు చెప్పకపోవడం మన ఇండియాలో. సో ఆ చదువు సరిగ్గా లేకపోవడం మూలాన ఉన్న కొంచెం జ్ఞానంతో మనం ఏదో నడుపుతూ ఉంటాం. అప్పటికి మనకు కావాల్సిన మెయిన్ ఇల్లు అనేది అసలు ఎంత సంపాదించిన ఒక ఇల్లు, ఇక్కడ జూబ్లీస్లో కట్టుకోండి, లేకపోతే ఊర్లో చిన్న ఇల్లు కట్టుకోండి, ఇల్లు అనేది కట్టుకోవాలి. రైట్ ఫ్రమ్ మా దగ్గర పనిచేసే మేకప్ మ్యాన్ దగ్గర నుంచి టాప్ మోస్ట్ స్టార్ దగ్గర నుంచి డ్రైవర్ అందరికీ ఒక ఇల్లు అనేది మెయిన్ కామన్ ఫ్యాక్టర్. ఇంక ఏది ఉన్నా లేకపోయినా పిల్లలకి చదువు. సో ఎక్కడే, బట్ బెస్ట్ హౌస్ అనేది లేకపోయినా సమ్ హౌస్ ఇట్ హ్యాస్ టు బి. బట్ అలాంటి దాన్ని వాళ్ళు చదువులో చెప్పకపోవడం, అంటే మన చిన్న ఉన్నప్పుడే దీని గురించి అవగాహన లేకపోవడం. అంతవరకు ఎందుకు మా అమ్మ నాన్న లేకపోతే మా వైఫ్ అయినా సుప్రియ అయినా ఎవరైనా వైఫ్ అంటుంటుంది అప్పుడప్పుడు, దట్ ఇఫ్ ఐ డోంట్ నో యూ దట్ ఈస్ అన్ ఆర్కిటెక్చర్, మేబీ ఐ విల్ ఆల్సో నాట్, అంటే అంత నాకు ఐ నాట్ గో డీప్ ఇన్ టు ఇట్. అంటే ఎందుకు వెళ్ళాలి, మన అవసరం ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. బట్ వేరస్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఏమైపోయింది, మెల్లిగా ఇట్ బికేమ్ మోర్ ఆఫ్, అంటే జనాలు దాన్ని వాడుకొని దాని నుంచి డబ్బులు చేసుకునే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. యాజ్ సినిమా కూడా అంతే కదా. సినిమా మంచి కథ చెప్పి కొంచెం ఆడియన్స్ చెప్తుంటాడు, అది బాగాలేదు సీన్, ఏంటి ఇలా ఉంది, అసలు అలా ఎందుకు. అండ్ సినిమా వాడు ఏమనుకుంటాడు, నేను చాలా కష్టపడ్డా, ఆ రోజు లైట్ పెట్టాం కదా, ఇది పెట్టాం కదా, నేను ఆ రోజు ఇంత రాత్రింబాలు కష్టపడితే ఇటు బాగాలేదు అంటాడు. ఏంటంటే బాగాలేదు కాబట్టి దాని గురించి ఎందుకు అంత ఫీల్ అవుతావు? నువ్వు బాగా తీయలేదు కదా, దాని గురించి ఎందుకు అంత ఇది. సేమ్ థింగ్ ఇల్లు. బట్ ఇంటికి ఏంటి, కామన్ మ్యాన్ ఎవడు కమెంట్ చేయడు. సో చెప్తుంటా జనరల్, మా నాన్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళినప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడు కాదు ఆర్కిటెక్చర్ తక్కువ చెప్పండి, కార్పెంటర్ చేసిన వరకు ఆర్కిటెక్చర్ అనుకుంటారు ఇప్పుడు కాదు, ప్రెసెంట్ ముందు కూడా అంతే.